మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏమేమి పంటలు పండిస్తున్నారు రెడ్డి ఇక్కడ? నమస్కారం సార్, పేరు చంద్రశేఖర్ రెడ్డి, సుభాన్పూర్ గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను శ్రీ సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరంలో సాగు చేయించున్నాను. 1 ఎకరంలో అరెకరం వరి, మిగతా అరెకరంలో ఒక 5 లేయర్ బాక్స్ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ మునగ పెట్టి మొత్తం పసుపు పెట్టాను. ఒకే పంట కాకుండా అనేక రకాలు పసుపు, మిర్చి, వంకాయ, కుంటికూర, మునగ, ఇది రణపాల, ఔషధ మొక్కలు, ఇలా అన్నీ కలగలిపి పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఇది కృష్ణ తులసి, అల్లము. రెడ్డి అల్లం ఎన్ని నెలలకు వస్తుంది పంట? 9 నెలలు పడుతుంది పంట రావడానికి. అది ఏ రకం అలా ఉంటుంది? రకం ఉంటాయి చాలా, కానీ ఇక ఏదో మార్కెట్లో దొరికింది తీసుకొచ్చి పెట్టాను. ఇది పసుపు ఏ రకం? దుగ్గిరాల ఎరుపు. దుగ్గిరాల ఎరుపు. ఇది పసుపు ఇది ఏ రకం? ఎన్ని నెలలకు వస్తుంది పంట? ఇది కూడా 9 నెలలు 10 నెలల వరకు. అరటిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? అరటిలో 6 రకాలు ఉన్నాయి. ఒకటి చక్కెరకేళిలో రెడ్ చక్కెరకేళి, మళ్ళీ తెలుపు చక్కెరకేళి, కర్పూరం, కూరరటి, అమృతపాణి, G9, ఇలా ఉన్నాయి. శ్రీ సుభాష్ పాలేకర్ గారి 5 లేయర్ మోడలు, 60x60 అడుగులు, అంటే 20x20 గజాలు వస్తుంది. 400 గజాలలో మనకు మొత్తం 81 చెట్లు వస్తాయి. మునగ, మామిడి, జామ, ఇంటికి కావాల్సిన అన్ని పండ్ల చెట్లు పెట్టుకొని వాటి మధ్యలో మళ్ళీ కావాల్సిన కూరగాయలు మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది అలసంద, దుంప జాతులు, ఆకుకూరలు అన్నీ ఎన్ని కావాలో అన్నీ ఒక కుటుంబానికి సరిపోయే అన్నీ వస్తాయి మనకి. కూరగాయలు అంటే దీంట్లో ఏమేమి కూరగాయలు పెడుతున్నాం? మళ్ళీ కూరగాయలు ఇప్పుడు వంకాయ ఉంది అక్కడక్కడ, ఇది బచ్చలి కూర, ఇది అటిబల అని కాదర్వల్లి గారు చెప్తారు, ఔషధ మొక్క. ఈ బొప్పాయి 1 ఇయర్ నుంచి కాసి అయిపోయింది. అరటి సహజంగా పిలకలు తీసివేయాలని చెప్తారు మా గురువు గారు. ఎలాంటి పిలకలు తీయకూడదు, అరటి చెట్టుకు అలాగే ఉంచితే అవి కాస్తూనే ఉంటాయి. ఒకేసారి 2 వైపులా ఒకే చెట్టుకు 2 గెలలు వచ్చాయి. మామూలుగా బయట కెమికల్ వ్యవసాయంలో వెంబడే పిలకలన్నీ కోసేస్తారు, ఒకటే ఉంచుతారు. కానీ ఇక్కడ అలా చేయము. ఒకటే ఎందుకు ఉంచుతారు అక్కడ? అది అన్నిటికీ బలం తీసుకుంటుంది అని, ఒకదానికి తీసుకుంటే ఒకటే మంచి గెలిస్తుంది, కాస్తుందని ఎక్కువ క్వాంటిటీ ఏమో అలా కాదు. పిలకల వల్లనే మళ్ళా పిలకలు తల్లి చెట్టుకు పోషకాలను తయారు చేయడానికే వస్తాయి, వాటిని తీయకూడదు, పిలకలు కట్ చేయకూడదు అని పాలేకర్ గారు చెప్తారు. సపోటా, ఇది పాల సపోటా, చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి ఈ పంటకు మొత్తం ఏం ఎరువులు వేస్తున్నాం మరి వాడడం? ఇక్కడ ఎరువులు అంటూ ఏమి ఉండదు సార్, ఓన్లీ జీవామృతం. ఇక్కడ ప్రతి మొలిచిన కలుపును తీసి ఇక్కడే వేయడమే ఇది దీనికి కావలసిన మందు. ప్రతి కలుపు మొక్కలో ఒక్కొక్క పోషకము ఉంటుంది, అదే ఇక్కడ తీసేయడం వల్ల మల్చింగ్గా పనిచేస్తుంది, ఎరువుగా పనిచేస్తుంది, అన్ని రకాలుగా భూమికి ఆహారం అవుతుంది. ఖచ్చితంగా భూమికి అది అందిస్తేనే సేంద్రియ పదార్థం అనేది భూమిలో పెరుగుతుంది, కర్బన శాతం. పొప్పాయిలు కూడా ఇంకా వేరే రకంగా ఉన్నాయి కదా, ఒక్కొక్క వెరైటీ కనిపిస్తున్నాయి ఇక్కడ. మాక్సిమం ఒకటే రకము, ఒక్క చెట్టు వేరే వచ్చిందంటే. ఇది కరేపాకు, సీతాఫలం, అక్కడ G9 అరటి, దోసకాయ, నాటు దోసకాయ, చిన్న ఉసిరి చెట్టు, బెండకాయ, ఇది వాక్కాయ చెట్టు, అంజీర చెట్టు, ఇది వట్టివేరు, చెరకు, అది జీలుగా సార్, అదే మొలిసింది తానుగా. ఇది చెమ్మకాయ చెట్టు, ఇది హై ప్రోటీన్ ఉంటుంది, మన చిక్కుడుకాయకు బదులుగా ఇది వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
ఇది ఎర్ర గోంగూర నాటు రకానికి చెందింది, చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. నల్ల కంది, ఇది మల్బరీ. ఒక పక్క అక్కడ 5 లేయర్ బాక్స్ 6 ఎకరంలో, ఇది ఇంకో 1/2 ఎకరంలో మునగ కామన్గా ఉంటుంది, 10 అడుగులకు ఒక మునగ. అందులో పసుపు పెట్టడం జరిగింది 2 అడుగులకు ఒకటి. ఇక ఇందులో ఒకసారి బెడ్లు వేసుకున్నామంటే దున్నే అవసరం లేదు, దున్నము. ఇలాగే కలుపు ఉండింది, ఈ కలుపు కొడవలతో కోసి పసుపు నాటుకోవడం జరిగింది. ఈ కలుపు కూడా తీయలేదు, అట్లనే ఉంది. కలుపులోనే ఇది పసుపు పంట పెరుగుతుంది. ఇందులోనే మినుములు వేసి కూడా తీసేసుకున్నాము. కలుపు తీయకుండా అదే ఉంటే మరి పంట మంచిగా వండుతుందా? పండుతుంది కదా సార్, అంటే కెమికల్ తీస్తే కొంచెం మంచిది. నాకు వీలు కాలేదు. ఇంకొకరు శ్రీనివాసరెడ్డి గారని ఏమి తీయవద్దు అట్లనే వదిలేస్తేనే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. కలుపు నుంచే మళ్ళీ అన్ని మాన్యూర్ భూమికి ఇవ్వబడుతుంది. మనం ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చేయలేము, ఎంత ఎరువులైనా ఏమైనా. ఇక్కడ వచ్చిందే తీసి ఇక్కడ వేయాలి, అదే జరిగిపోయి ఇక్కడ ఇది పసుపు పంట అయితే కనిపిస్తుంది కదా. ఇది 1/2 ఎకరంలో ఒక బహురూపి వర్చనే వేసుకోవడం జరిగింది. ఈ విత్తనం చాలా పురాతన కాలంది, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వాడుతూ ఉన్నారు. వారు అముక్తమాల్య కావ్యంలో దీని గురించి చర్చ చేసి రచన చేశారంట. ఇది రోజువారీ పని చేసుకునే వ్యవసాయదారులకి చాలా బలమని మా గురువు గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము 4 సంవత్సరాల నుంచి ఇదే పంట వేసుకొని ఇదే తినడం జరుగుతుంది. ఇదే విత్తనం, ఇదే కంటిన్యూషన్. ఎరువులు వాడుతున్నాయి? బహురూపి ఎరువు అంటూ ఏం లేదు సార్. అదే మనకు ఏది దొరికితే అది వేస్టేజ్ చెత్త, గడ్డి ఏమి, వరి గడ్డి ఏమి, తొక్కుడు గడ్డి, పేడ అంటే డైరెక్ట్ ఎండిపోయిన పేడ, దానికి తోడు జీవామృతం తోటే అన్ని భూమికి పోయేది. ఇది 1/2 ఎకరం ఎంత పంట వస్తుంది మీకు? ఇది ఒక 5 క్వింటాలు వడ్లు రావచ్చు సార్. అంతే 1/2 ఎకరం 4 క్వింటాలు. 4 క్వింటాల వడ్లు వస్తాయి అంటే తక్కువ కదా మరి. దీని ప్రైస్ ఏమన్నా మార్కెట్లో ఏమైనా ఎట్లుంటుంది? దీని ప్రైస్ ఉంటుంది సార్ బాగానే. 100 రూపాయలు కేజీ బియ్యం అమ్ముతారు, 100, 120 కూడా అమ్మేవాళ్ళు. ఇది నాకు తినడానికి మాత్రమే సరిపోతుంది. 1/2 ఎకరంలో సంవత్సరం వరకు ఒకటే పంట వేస్తాను. 4.5 నెలల సమయం పడుతుంది మినిమము. దేశవాళీలో దిగుబడి తక్కువ వస్తుంది, తక్కువనే ఉంటుంది. ఇట్లా తక్కువ పండితే సరిపోవు కదా అనేది అందరి ప్రశ్న, ప్రజలందరికీ. కానీ ఇది తక్కువ పండింది తక్కువనే తింటాం, ఎక్కువ మోతాదులో తినము. తక్కువ తింటేనే సరిపోతుంది. తక్కువ తినడంలోనే అన్ని శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా బాగా పనిచేస్తుంది. చంద్రశేఖర్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీకు క్వాలిఫికేషన్ ఏంటిది? ఇక పీజీ వరకు చదివాను సార్. ఇది తీగ జాతి మొక్కల కోసం ఇలా తయారు చేసుకోవడం జరిగింది. మన సింపుల్గా ఇక్కడ చాలా పెట్టాము సార్. ఇక్కడ మధ్యలో పసుపు పెట్టాము, ఇక్కడ అంచులకు టమాటా పెట్టాము, అక్కడ బీరకాయ పారించాము. మొన్నటి వరకు కాకరకాయలు, ఇంతకుముందు కాకర చెట్లు పెట్టాము, అయిపోయినవి. కాకరకాయలు కూడా కాసాయి. ఇది ఎర్ర బెండకాయ సార్. ఆ మిత్రులు అనంతపూర్ నుంచి ఎస్పీకే ట్రైనింగ్కి వచ్చిన వారు మంజునాథ్ అని ఆయన ఇవ్వడం జరిగింది. ఇది ఎర్ర బెండకాయ, దేశీ వరి రకం, రాజముడి దీని పేరు. ఇది కర్ణాటక మైసూర్ ప్రాంతానికి చెందిన రకం. రెడ్ రైసు ఎర్రగా ఉంటుంది, దీనిలో ఫైబర్ ఉంటుంది బాగా. ఇది శ్రీ సుభాష్ పాలేకర్ కృషి విధానంలోనే దీన్ని కూడా సాగు చేయడం జరుగుతుంది. ఒక 1/2 ఎకరం వరకు ఈసారే మేము కొత్తగా వేయడం జరిగింది. ఇది చాలా ఫైబర్ ఉండి మంచి విటమిన్స్ ఉంటాయని తెలియడం వల్ల దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ వారి పేరు కూడా డిజైన్ చేశాము, సుభాష్ పాలేకర్ కృషి అని.